నమస్తే. బండి సంజయ్ గారి జన్మదిన వేడుకలు అయితే గ్రామ స్థాయిలో చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. సో బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక నాయకులు ఉన్నారు ఇక్కడ, రూరల్ మండలానికి సంబంధించిన జనరల్ సెక్రటరీ. సో వారితో మాట్లాడదాం, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఒక పండుగ వాతావరణం అయితే ఉంది ఇక్కడ. సో వారి మాటల్లో విందాం. బ్రదర్ నమస్తే. చెప్పండి, ఎలా ఉంది మొత్తానికి ఈ రోజు అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఘనంగా నిర్వహించుకుంటున్నారు. సో ఏమేం చేశారు కార్యక్రమాలు? అందరికీ నమస్కారం. అయితే మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ అన్న గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మా రూరల్ పార్టీ ఆధ్వర్యంలో సంజయ్ అన్న గారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసుకొని, అదేవిధంగా మా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వారి రోగులను అందరి పనుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళకు సంజయ్ అన్న గారు దాదాపు 2 కోట్ల విలువైన పరికరాలను ప్రభుత్వ హాస్పిటల్కి అందించారు. వాటి గురించి కూడా తెలియజేయడం జరిగింది. అదే పేదల పెన్నిదైన మన సంజయ్ అన్న గారు అనేక సంక్షేమ పథకాల ద్వారా మన కరీంనగర్ పార్లమెంట్ పరిధి మొత్తం అనేక పథకాలు చేసి అభివృద్ధి పరిచినారు. వాళ్ళు అయితే కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో కానీ వాటిని అమలు చేయడంలో కానీ సంజయ్ అన్న గారు చాలా చొరవ చూసుకున్నారు. అదే వారి ఆధ్వర్యంలో కరీంనగర్ స్మార్ట్ సిటీ కానీ, అదే వేములవాడ టెంపుల్ ప్రసాద్ స్కీమ్ ద్వారా అభివృద్ధి చేయడానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంజయ్ అన్న గారు జరిగినాయి. వారి యొక్క ఆధ్వర్యంలో రానున్న రోజులలో మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, వారి యొక్క ఆరోగ్యం వారి జన్మదిన సందర్భంగా వారి అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటున్నాం. బీజేపీ అంటే ఒకప్పుడు అర్బన్లో మాత్రమే బీజేపీ ఉండే, గ్రామ స్థాయిలో అంతంత మాత్రంగా ఉండే. ఇప్పుడు చూసుకున్నట్టయితే మొన్న కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో సెంచరీ కొట్టారు, 100 సర్పంచ్లు గెలిచి చూపించారు. సో గ్రామ స్థాయిలో ఎలా ఉంది? మొన్న చూసుకున్నట్టయితే అది కరీంనగర్ కార్పొరేషన్ కూడా గెలిచారు. చాలా మున్సిపాలిటీలు చాలా దగ్గర వరకు వచ్చాయి. సో ఎలా ఉంది అంటే గ్రామ స్థాయిలో కావచ్చు, అర్బన్ స్థాయిలో కావచ్చు, ఒకప్పుడు ఎలా ఉంది పార్టీ, ఇప్పుడు ఎలా ఉంది? అయితే గతంలో పార్టీ కార్యక్రమాలు నడుస్తున్నాయి, కాకపోతే ఎక్కువ ప్రచారం అనేది పొందలేదు. కానీ ప్రస్తుతం ఇప్పుడు బండి సంజయ్ అన్న గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన కాడి నుంచి మా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గెలిచిన తర్వాత కూడా కార్యకర్తలను మంచి గుర్తింపు తెచ్చిండు. కార్యకర్తలందరి యొక్క శ్రమను గుర్తించడం ద్వారా కార్యకర్తలలో ప్రతి గ్రామాలలో వెరిగిరు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పథకాలు, సంక్షేమ పథకాలు ప్రతి గ్రామానికి అందినాయి. కాబట్టి ఆ సంక్షేమ పథకాల ఫలితాలను చూసి గ్రామాల యువత కూడా ఆశీర్వదించారు. అందుకే గ్రామాలలో ఇప్పుడు కూడా పార్టీ బలోపేతంగా ఉంది. గత ఎన్నికలలో, సర్పంచ్ ఎన్నికలలో కూడా మా రూరల్ పార్టీ తరఫున 3 సర్పంచ్లను, 3 ఉప సర్పంచ్లను, అనేక మంది వార్డు మెంబర్లను కూడా మేము గెలిపించుకోగలిగినాం. గతంలో అంటే మొదటిసారి పోటీ చేసినప్పుడు, ఎంపీగా పోటీ చేసినప్పుడు వచ్చిన మెజారిటీకి రెండోసారి పోటీ చేసినప్పుడు వచ్చి 2 లక్షల పైచిలకు మెజారిటీ వచ్చింది. సో ఎలా చూస్తారు దీన్ని? ప్రజలు అంటే ఇంత గొప్పగా ఆశీర్వదించడానికి గల కారణం? అది నరేంద్ర మోడీ గారి ప్రియతమ శిష్యుడు మన బండి సంజయ్ అన్న గారు. వారు నరేంద్ర మోడీ గారి ద్వారా అనేక పథకాలను మన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అమలు చేసినారు. అనేక నిధులు కూడా, అదేవిధంగా ఇప్పుడు నేషనల్ హైవేస్ అయితేనేమి, రకరకాల నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. దాన్ని చూసి ప్రజలు ఆశీర్వదించి సంజయ్ అన్న గారిని మళ్ళొకసారి ఎన్నుకోవడం జరిగింది. దాన్ని గుర్తించిన నరేంద్ర మోడీ గారు అన్నగారికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా అవకాశం కల్పించడం జరిగింది.